ఓకే ఇన్సులేటర్ ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ insulator and చెప్తానంటే which blocks the flow of current. Actually it's working on the principle of dipole. Dipole అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనకి మొత్తం అంతా కూడా డైఎలక్ట్రిక్స్ అనేది జరుగుతుంది. This dipole cannot be separated or this dipole cannot be segregated. అంటే we cannot divide the positive and negative. ఎందుకు పాజిటివ్ నెగిటివ్ని మనం డివైడ్ చేయలేము అని చెప్తారంటే సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆటమ్ అనేది ఇలా ఉంది న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ దీని చుట్టూ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది రివాల్వ్ అవుతుంది కరెక్టా కదా. సో ఈ ఎలక్ట్రాన్ని కనుక మనం ఈ ఆటమ్ నుంచి రిమూవ్ చేయగలమా? చేయలేము. ఎందుకు చేయలేము అని చెప్తున్నాడు వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ బట్ ఇట్ కెనాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ నేచర్. ఎందుకు అని అంటే ఎలక్ట్రాన్ని హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలి అని చెప్తున్నది ఎట్టి పరిస్థితుల్లోనే సాధ్యం కాదు. అందుకనే అవైలబిలిటీ ఆఫ్ హైడ్రోజన్ ఎప్పుడు కూడా H2లోనే కనిపిస్తుంది తప్పించి సింగిల్ ఎలక్ట్రాన్లో కనిపించదు. గమనించి చూడండి, ప్రతి ఎలక్ట్రాన్ ప్రతి యాటమ్ కూడా మనకి ఎలా కనిపిస్తుంది చెప్తున్నట్టు ఏదైనా సరే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్లోనే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, H2 చెప్పాను కదా, 2 electrons are existing in its outermost orbit. అంటే ఆర్బిట్ లో 2 electrons ఉంటాయి. సెపరేటెడ్ చెప్పా ఎగ్జాంపుల్ కూడా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కే వెళ్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. చూడండి హీలియం కి అవుటర్మోస్ట్ ఆర్బిట్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ 2. సో ఇక్కడ H2 అని చెప్పేసి అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ తో బాండ్ చేసుకోవడం ద్వారా దీని యొక్క అవుటర్మోస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కలుస్తుంది. ప్రతిసారి కూడా దాని యొక్క అవుటర్మోస్ట్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉండేలా చూపుతాయి. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ మనకి ఇలా రివాల్వ్ అవుతుంది అనుకో. ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు 2 ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, కానీ ఇలా ఉంటుంది. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వడానికి ఎటువంటి చార్జ్ డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఇది. ఈ రెండు కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఆ షేరింగ్ యూనిట్ లో ఉండేలాగే చెక్ చేస్తాయి. ఇది బాండింగ్ ఇన్ సాలిడ్స్ అని చెప్పి చెప్తాం. అయితే ఇక్కడ H2 అని చెప్పిన దానికి దేనికి వెళ్ళాలి అంటే